అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం మత్తయి 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, కేవలం గొడవలు లేకుండా శాంతిగా ఉండేవారు మాత్రమే కాదు, తెగిపోయిన సంబంధాలను కలిపేవారు అని అర్థం. వ్యక్తుల మధ్య ఉన్న గొడవలను తీర్చి వారిని ఏకం చేసేవారు, సమాజంలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించేవారు. ముఖ్యంగా పాపం వల్ల దేవునికి దూరమైన మనిషిని దేవునితో సమాధాన పరిచేవారు. ధన్యులు అంటే కేవలం అదృష్టవంతులు అని కాదు, దేవుని ఆశీర్వాదం పొంది ఆత్మలో సంతోషంగా ఉండేవారు అని అర్థం. సమాధానాన్ని నెలకొల్పడం వల్ల వారికి మనశ్శాంతి మరియు పరలోకపు బహుమానం లభిస్తుంది. దీని వెనుక ఒక గొప్ప కారణం ఉంది. దేవుడు సమాధానకర్త. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా లోకానికి సమాధానాన్ని తెచ్చాడు. మనం ఎప్పుడైతే ఇతరులను సమాధానపరుస్తామో అప్పుడు మనం దేవుని స్వభావాన్ని కలిగి ఉంటామని అర్థం. తండ్రి పోలికలు కలిగిన పిల్లల వలె సమాధాన పరిచేవారు దేవుని లక్షణాలను ప్రదర్శిస్తారు కాబట్టి వారిని దేవుని కుమారులు అని పిలుస్తారు. సమాధాన పరచాలంటే మొదట క్షమించే గుణం ఉండాలి. ఒక్కోసారి సమాధానం కోసం మన అహాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం మాటలతో కాకుండా చేతలతో చేసే పని. లోకంలో గొడవలు పెట్టేవారు చాలా మంది ఉంటారు, కానీ విడిపోయిన మనుషులను కలిపేవారు కొద్దిమందే ఉంటారు. అటువంటి వారే దేవునికి కుమారులు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ లోకానికి నాయన శాంతిని ప్రదర్శించడానికి నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తుని పంపిన నీ అపరిమితమైన ప్రేమకు వందనాలు ప్రభా. నాయన సమాధాన పరిచేవారు ధన్యులు అన్నావు ప్రభా, వారు దేవుని కుమారులు అనబడదురు అన్నావు ప్రభా. నాయన నీ సెలవిచ్చిన మాటలను బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ వాక్యం ప్రకారం నాయన మా చుట్టూ ఉన్న ప్రజల మధ్య సమాధానకర్తలుగా ఉండటానికి నాయన కావలసిన కృపను మాకు ప్రసాదించండి. క్షమించే హృదయాన్ని ఇవ్వండి. మా మనసులో ఎవరిపైనైనా నాయన కోపం గాని ద్వేషం గాని ఉంటే వాటిని నాయన తీసివేసి నాయన ప్రేమతో క్షమించే మనసును మాకు దయచేయండి. మాటల్లో వివేకం నాయన, కలహాలు రేపే మాటలు మాట్లాడే జ్ఞానాన్ని మాకు నాయన తండ్రి జ్ఞానాన్ని దయచేయండి. నాయన కుటుంబాల్లో సమాధానం నాయన, మా కుటుంబాల్లో బంధువుల్లో మధ్య మరియు స్నేహితుల మధ్య నాయన ఏదైనా అపార్థాలు ఉంటే నాయన తండ్రి నీ శాంతి ద్వారా వాటిని తొలగించండి ప్రభు. లోకానికి నాయన వెలుగుగా నాయన అశాంతితో నాయన నిండిన ఈ లోకంలో నాయన మేము నీ కుమారులుగా నాయన కుమార్తెలుగా గుర్తించబడేలా నాయన సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడే వారంగా మమ్మల్ని మార్చండి ప్రభా. నీవే శాంతికి అధిపతివి ప్రభా. మా హృదయాల్లో నీ శాంతిని నింపి నాయన మేము వెళ్ళే ప్రతి చోట సమాధానాన్ని మీ నాయన విత్తే వారిగా మమ్మల్ని వాడుకోమని నాయన ఈ చిన్ని ప్రార్థన యేసు ప్రభు నామంలో అడుగు వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.